అబ్రాడ్‌లో ఉండే చాలామంది ఇండియన్స్‌కి ఉండే మేజర్ ప్రాబ్లమ్ ఏందంటే, ఇక్కడైతే అన్ని పనులు మనమే చేసుకోవాలి. అదే ఇండియాలో ఉంటే మంచిగా పని వాళ్ళు ఉంటారు గదా! అన్న ఫీలింగ్‌లో ఉంటారు. ఇళ్ళకి గానే పండగ గాదు. పని వాళ్ళని పెట్టుకున్న వెంటనే పనులయిపోయినట్టు గాదు. మస్తు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక రోజొస్తే ఇంకో రోజు రారు. చెప్పపెట్టకుండా మానేస్తారు. వచ్చిన పనులు సరిగ్గా చెయ్యరు. వాళ్ళు వెనకాలే తిరుగుతూ సరిగ్గా చేశారా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు సరిగ్గా చేయకపోతే మళ్ళీ మనకి డబల్ వర్క్ అవుతది. ఇవాళ వస్తుందో రాదో చెప్పపెట్టకుండా మానేస్తుందో తెలియక ప్రతిరోజు ఒక మిస్టరీలా ఉంటది. ఇంకా వాళ్ళు రాని రోజు కథమింగా మన రొటీన్ మొత్తం మారిపోతుంది. ఇంకా అన్ని పనులు మనమే చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇవన్నీ పని వాళ్ళని ఎఫర్ట్ చేయగలిగితే, కానీ ఇండియాలో చాలా మంది పని వాళ్ళని ఎఫర్ట్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మొత్తం పనులు వాళ్ళే చేసుకుంటారు. ఈ ఎండలో ఇల్లు ఊడ్చుకోవడం, గిన్నెలు కడుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడం కన్నా పెద్ద టార్చర్ ఇంకోటి ఉండదు. పోనీ వాషింగ్ మిషన్ లో బట్టలు వేసుకుందామా అంటే రోజుకి 10 సార్లు కరెంటు పోతుంది. వీటన్నిటితో కంపేర్ చేస్తే అబ్రాడ్ లో అట్లీస్ట్ మనకి కరెంటు పోదు. డిష్ వాషర్లు, వాషింగ్ మిషన్లు, డ్రైయర్లు, వాక్యూమ్ క్లీనర్లు ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం వెదర్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఇక చాలా మంది అనొచ్చు, ఎప్పుడో ఒకసారి మీడ్ రాదు కదా, మోస్ట్ ఆఫ్ ద టైం మనకి హెల్ప్ ఉంటది కదా అని. అండ్ ఆల్సో అప్లయన్సెస్ అన్ని కొనుక్కుంటాం, జనరేటర్ పెట్టుకుంటాం అంటారా? యా, పర్లేదు, పెట్టుకోగలిగిన వాళ్ళు పెట్టుకుంటారు. కానీ అబ్రాడ్ లో ఉండే అందరూ కూడా ఇండియా వచ్చేసి ఇవన్నీ ఎఫర్ట్ చేయలేరు కదా. ఈ వీడియో ఓన్లీ అబ్రాడ్ లో ఉండే వాళ్ళని మోటివేట్ చేయడానికి, ఏ కంట్రీలో ఉండే ప్రాబ్లమ్స్ ఆ కంట్రీలో ఉంటాయని చెప్పడానికి మాత్రమే చేస్తున్నాను. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ అ ప్రైస్ అండ్ గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్. నేను చెప్పిన దాంతో ఎంతమంది అగ్రీ చేస్తారో కమెంట్స్ లలో చెప్పండి.